అలా అని కాదా అత్తయ్య? ఏంట్రా అత్తయ్య, మా ఊర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రతిసారి మీరు చెప్పింది మేం వింటవేనా? ఆలోచించి కబురు చేస్తాము అంటారు, కబురు చేయరు, మేమే రావాలి. ఇదిగో పెళ్లి చేసుకుంటాం, ముహూర్తాలు పెట్టుకుంటామని మీరు రారు, మేమే వచ్చి అడగాలి. ఇంత జరిగిన తర్వాత కూడా ఏమనుకుంటున్నారు అని మేమే వచ్చి అడగాలా? మీరు మాత్రం చెప్పరా? ఇలా ప్రతిసారి మా అంతటా మేం వస్తున్నాం కాబట్టే మీకు చులకనైపోయాం, అంతే కదా? అయ్యో, అలా ఏం లేదు అత్తయ్య. ఏదో సొంత మనిషి కాబట్టి ఏదైనా చెప్పడానికి 1-2 సార్లు ఆలోచించుకొని చెప్తున్నామే తప్ప మీతో అడిగించుకోవాలనో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో కాదు. ఏంటి మాధవా, మీరు ఎన్నిసార్లు అది కాదు ఇది కాదు అని చెబుతూ ఉన్నా మేం సైలెంట్గా అన్నిటికీ ఒప్పుకుంటూనే ఉన్నాం. నేను చెప్పిన మాటకు విలువిచ్చి నా కొడుకు కూడా సైలెంట్గా అన్నిటికీ ఒప్పుకుంటూనే వచ్చాడు. వాడు అడిగిన ఈ చిన్న పని కూడా చేయలేకపోతే ఎలా? ఆ చిన్న మాట కూడా శౌర్యతో చెప్పించలేరా మీరు? మీరు అడిగినట్టు శౌర్య చేత చెప్పిస్తాం. కాకపోతే రేపు పెళ్లి రోజు ఫంక్షన్ ఉంది కదా, దాంట్లోనే శౌర్య చేత అరవింద్తో తన పెళ్లి జరగబోతుంది అని, ఈ పెళ్లి నాకిష్టమే అని అందరి ముందు చెప్పిస్తాం. అది చాలు కదా మీకు? సరే, ఇప్పుడు చెప్పించడం కుదరదు అంటారు, ఫంక్షన్లో చెప్పిస్తామంటారు. సరే, ఈసారి కూడా మీ మాటకే మేము ఒప్పుకుంటున్నాం. రేపు ఫంక్షన్లో మీరు అమ్మాయి చేత పెళ్లికి ఒప్పుకుంటున్నట్టు చెప్పించాలి, లేదంటే మీ ఇష్టం. అయ్యో అత్తయ్య, అంత మాట ఎందుకు? భూమి చెప్పినట్టుగా ఫంక్షన్లో ఖచ్చితంగా శౌర్య మీరనుకున్న విధంగానే చెప్తుంది. బావగారు, మీ చెల్లితో పర్సనల్గా ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. భూమి, శౌర్యం తీసుకురా. అలాగే బావగారు. శౌర్య, నీతో పర్సనల్గా మాట్లాడాలంట, వెళ్ళు. అరవింద్ గారు, వెళ్ళండి. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. ఇప్పటి వరకు జరిగింది మీకు తెలుసు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని పక్కకు పిలిచి అడిగేవాడిని కాదు. తెలుసుకుంటే పెళ్ళయ్యాక ఏ ఇబ్బందులు ఉండవు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ మనసులో ఆ సిద్ధార్థ్ ఇంకా ఉన్నాడా? యాజ్ ఎ ఫ్రెండ్గా అడుగుతున్నాను. 4 రోజులు టైం అడిగారంట. ఎందుకని? చూడండి, మీరు ఇబ్బంది పడకండి, ఓపెన్గా మాట్లాడండి. చూడండి, నేను మెంటల్లీ ఫిజికల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. నీళ్ళల్లో మునిగిపోయిన ప్రాణం బయటికి రాగానే నడవలేదు. ఎందుకంటే ఊపిరి పీల్చుకోవడానికి సమయం తీసుకుంటుంది. నా పరిస్థితి కూడా అంతే. 4 రోజుల సమయం కావాలి. తర్వాత నా ఒపీనియన్ చెప్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకోబోయేవాణ్ణి అర్థం చేసుకోగలను. థ్యాంక్స్. పదండి. గిరా, అన్నీ మాట్లాడావా? మాట్లాడాను మమ్మీ.
సరే రాఘవ, నెల రోజుల వరకు వెయిట్ చేస్తాం. వస్తాం మరి. అలాగే అత్తయ్య. వస్తామమ్మా. సరే అత్తయ్య. పదరా. వస్తాను బావా. ఏంటి బావా ఆవిడలా మాట్లాడుతోంది? మన ముందు బాగానే మాట్లాడింది. కొడుకు పక్కకి తీసుకువెళ్లి మాట్లాడగాని మళ్ళీ వచ్చి ఆ విధంగా మాట్లాడుతుందా? మన అమ్మాయితో చెప్పించటం మన ఇష్టం. ఇలా అరిచినంత మాత్రాన వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తామా ఏంటి? సరే, ఆమె అడిగినట్టుగా చెప్పించాలని చూస్తాం. తీరా శౌర్య ఇంకేదైనా చెప్తే